హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు పసుపులేటి. సో గైస్ వాళ్ళు నేను ఎక్కడున్నానో తెలుసా? సో మొత్తానికి నేనైతే బెంగళూరులో ఉన్నటువంటి ఒక క్లోత్ స్టోర్ కి అయితే రావడం జరిగింది అనమాట. ఏదైనా కావచ్చు, ప్రపంచంలో ఒక తిండి బట్ట ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు అంటారు కదా. సో ఇటువంటి సంబంధించినటువంటి బిజినెస్ లు ఏం చేసినా సరే కూడాను అద్భుతంగా ఉంటాయి. అయితే క్లోత్స్ సంబంధించి ఇప్పుడు చాలా మంది కూడాను చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ బిజినెస్ కూడా బాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ప్రస్తుతం నేనైతే ఒక క్లాత్ స్టోర్ దగ్గర రావడం జరిగింది. సో వారి మాటల్లో సో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో ఇన్సైడ్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగుంటారు సార్. ఓకే, ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్ అండి. సో ఎందుకంటే మా బిజినెస్ ప్రేక్షకులందరూ కూడాను క్లోత్స్ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అందుకని చెప్పి మీ దగ్గరికి మేము అప్రోచ్ అయ్యామన్నమాట. సో గైస్, మీ అందరి కోసము మొత్తానికి మేమైతే క్లోత్ స్టోర్ దగ్గర వచ్చేసాము. సో పర్టికులర్లీ మెన్స్ వేర్ కావచ్చు, ఉమెన్స్ శారీస్ కావచ్చు, అన్ని చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా నచ్చింది. సో ఇది నేను ఇక్కడే తీసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ అనమాట. సో మనం చూసినట్లయితే ఒక ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా సరే కూడాను ది బెస్ట్ బిజినెస్ బాగా రన్ అవుతుంది ఏంటి అంటే అది క్లోత్స్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఎవరైనా సరే ఫుడ్ అండ్ క్లోత్స్ అండ్ షెల్టర్ ఈ మూడిటికి సంబంధించింది ఏదైనా సరే కూడాను మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పి సో పాత నానుడు ఉంది కదా. సో అంతే అనమాట. సో అయితే ఇప్పుడైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఈ బిజినెస్ అనేది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? సిన్స్ 1978 సార్. 1978. యా. సో అంటే ఇంకా మీ ఫాదర్స్ అందరూ కూడా స్టార్ట్ చేసిన ఫాదర్ మేము ఇప్పుడు నడుస్తా ఉన్నాం. అవునా? ఓకే ఓకే. ఎలా ఉంటుంది సార్ బిజినెస్? అంటే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మార్కెట్ ఎలా ఉంది? ఆన్లైన్స్ అనేవి వచ్చేసాయి ఇప్పుడు, ఆన్లైన్ షాపింగ్ అంతా నడుస్తా ఉంది. మాకు నడిచేది మా రెగ్యులర్ కస్టమర్స్, పాత కస్టమర్స్ ఉండారు. అది నడుస్తా ఉంది, పోతా ఉంది, మేనేజబుల్. సో ఏం కొత్తగా నేర్చుకున్నారు మీరు? అప్పుడు ఎలా ఉండేది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? అంటే నేర్చుకున్నది ఏం తినలేదు సార్. ఇప్పుడు జనరేషన్ వేరే మరి ఉన్నారు, పాత జనరేషన్ వేరే. పాత జనరేషన్ ఎట్లా కావాలో అట్లా మేము రెడీ చేస్తా ఉన్నాము. ఈ పొద్దు జనరేషన్ అంతా వేరే మారిపోతా ఉంది. వాళ్ళంతా యూట్యూబ్ అది ఇది చూసుకోవడం, అక్కడ ఇక్కడ ఆన్లైన్ లో చేస్తా ఉన్నారు. 40 years కస్టమర్ రెగ్యులర్ గా వస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నా మేము ఇస్తా ఉన్నాము. సో సర్వీస్ బాగా చేస్తా ఉన్నాం, వాళ్ళకి నడుస్తా ఉంది. ఓకే, మొత్తం బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే 78 లో మేము 78 లో మీ ఫాదర్ స్టార్ట్ చేశారు. అవునవును సార్. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు ఇది ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉందండి? ఇది 1000 square feet లో ఉండదు సార్. 1000 square feet లో ఉంది. సో ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి మీ దగ్గర? అన్ని ఐటమ్స్ పెట్టినాం, జనరల్ ఐటమ్స్ పూర్తిగా పెట్టినాం సార్. సారీస్, డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజ్ పీసెస్, జెంట్స్ ఐటమ్స్, షర్ట్ మెటీరియల్, ప్యాంట్ మెటీరియల్, టవల్స్, లుంగీస్, ధోతీస్, బెడ్షీట్స్, అన్ని ఐటమ్స్. ఓకే, రెడీమేడ్ సెక్షన్ సెపరేట్ గా పెట్టినాం సార్. పట్ల ఉంది, ఓకే, సెపరేట్ గా ఉంది. అదో 500 square feet లో ఉంది సార్. అది కూడా ఓహో అన్ని ఉన్నాయి అన్ని పెట్టినాం. సో మీ దగ్గర స్టిచ్చింగ్ సంబంధించినటువంటి క్లోత్స్ ఉంటాయి. అవును. తర్వాత రెడీ కూడా కావాలంటే రెడీమేడ్ కూడా ఉంది. అంతా కలిపి 1000 square feet లో మీరు 1500 square feet లో వస్తుంది సార్. వస్తుందా మొత్తం కలిసి? ఓకే ఓకే, సూపర్ అండి. సో దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్, ఒక చిన్న పర్సన్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది మినిమం లో? వాళ్ళ కెపాసిటీ సార్, వాళ్ళ బడ్జెట్ ఎంత పెట్టినారా దానిపైన పోతుంది సార్. 10 lakhs అంటే 10 lakhs ఏం సైజ్ కావాలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలా, ఎంత ఫర్నిషింగ్ చేయాలా, ఎంత క్యాల్కులేషన్ చేసేసి మొత్తంగా చూడాలా, ఏం లేదు. ఓకే ఓకే. సో మీరు ఎంత బడ్జెట్ లో పెట్టినారో ఆ బడ్జెట్ లో చేసుకోవచ్చు. 1 crore ఉంటే 1 crore ఎట్లా పెట్టినా అట్లా చేసుకోవచ్చు. 50 lakhs కంటే 50 lakhs తక్కువ వేసుకోవచ్చు. సో మరి బడ్జెట్ పైన పోతుంది మీకు. ఇన్నినే పెట్టాలా, ఇంతనే కావాలా అనేసి మాటలు లేదు. సో దీనికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మినిమం ఒక 10 లక్షలు అని చెప్పి అంటూ ఉంటారు. అది ఏరియా వైజ్ పోతుంది, ఏరియా వైజ్ కూడా పోతుంది అంటారు. సో రా మెటీరియల్ అంతా కూడా ఎక్కడ తీసుకుంటూ ఉంటారండి? అంతా బాంబే, సూరత్, అహ్మదాబాద్ అంతా అన్ని, చెన్నై, అక్కడ నుంచి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి ఉంటారా? ఓకే ఓకే. మార్జిన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది సార్. అన్ని దాంట్లో ఒకే మరి మార్జిన్ ఉండదా? ఓకే ఓకే. సో సార్ మెటీరియల్ అంతా కూడా మీరు ముంబై నుంచి, సూరత్ నుంచి తీసుకురావడం జరుగుతుంది? అన్ని జగాలు తీసుకొస్తాం. ఓకే ఓకే. ఎక్కడెక్కడ ఏమేమి సిక్తుందో అంతా మేము చూస్తూ ఉంటాము. సో మాకు యావత్ కావాలని అక్కడ పోయి ఒక పర్చేస్ చేసుకోవస్తాం. ఓకే ఓకే. వీటికి సంబంధించి ఏమన్నా
ఏమైనా లైసెన్సెస్ తీసుకోవాలా? అవును అవును, ఏమేమి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది? ఒక లైసెన్స్ అంతే, లేబర్ ఇన్స్పెక్టర్ లైసెన్స్ తీసుకోవాలా, రిజిస్ట్రేషన్ ఒక లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ అదంతా ఉంటుంది కదా. ఉంటుంది అంతా కూడా. ఓకే ఓకే ఫైన్. సో తర్వాత మార్కెటింగ్ సంబంధించి మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా సోషల్ మీడియా బాగా వచ్చేసింది. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అంతా కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చేసేస్తున్నారు. సో మరి మీరు పాతకాలం నుంచి ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి ఒక జనరేషన్ సంబంధించి కావచ్చు, టైం సంబంధించి కావచ్చు, మరి ఎలా చేస్తూ ఉంటారు? మేము ఏమి చేసేలేదు సార్, మా రెగ్యులర్ కస్టమర్ ఇక్కడే వస్తారు, వాళ్ళకి తెలుసు గణపతి టెక్స్టైల్ పోతే ఏం చెప్తుంది ఏం చెప్తుంది అంతే తెలుసు. వస్తారు, అడిగే మాదంతా ఇచ్చేస్తాము, నీట్గా తీసుకుని పోయిస్తారు అంతే. ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండలేదు, ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారంటారు. మా దగ్గర ఏమన్నా లేకుండా ఉంటే కూడా వాళ్ళకి బస్ తెచ్చేసి సర్వీస్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడ పోయేది మరి ఏం లేదు, ఇక్కడ వచ్చేసి అన్ని ఐటమ్స్ ఇస్తుంది వాళ్ళు, మరి పెట్టినాం మేము. అంటే ఒకప్పుడు ఈ ట్రెడిషనల్ వేర్ ఇప్పుడు ఏదైతే నేను వేసుకున్నానో ఈ కాస్ట్యూమ్ కి మంచి డిమాండ్ ఉండేది, అందరూ కూడా ఇష్టపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్స్ వచ్చేసరికి ఏమన్నా ఇట్లాంటి బిజినెస్ తగ్గిందని చెప్పి అనుకోవచ్చు ఏమన్నా? మాకు అమ్మారు ఏమి డిఫరెన్స్ తెలియదు, మీకు అసలు తెలియదు? మంచి డిఫరెన్స్ వేరియేషన్ ఉంది, మాకు రెగ్యులర్ పోయేది పోతా ఉంది సార్. ఏం ఐటమ్ తెస్తా ఉన్నామో అది క్లియర్ చేసుకుంటాము, ఏం తొందర లేదు, డెడ్ స్టాక్ అంతా అయ్యలేదు, స్టాక్ క్లియర్ అవుతుంది క్లియర్ గా. సో ఏం పోతుంది అనేసి మాకు తెలుసు, సో అది మెయింటైన్ చేస్తా ఉంటాం. ఓకే ఫైన్. సో మరి ఈ యొక్క బిజినెస్ చేస్తున్నా ఎంతకాలంగా మీరు చేస్తున్నారు? మీరు ఎగ్జాక్ట్ గా 48 ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు, గోల్డెన్ జూబ్లీ అని చెప్పి అనుకోవచ్చు. బిజినెస్ లో ది హ్యాపీయెస్ట్ గా మీకు అనిపించినటువంటి? హ్యాపీయెస్ట్ అంటే ఏమి, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంటే మాకు జోరుగా ఉంటుంది, అది హ్యాపీగా ఉంటుంది కదా, బాగా చేసిందాము, మంచి బిజినెస్, సో టర్న్ ఓవర్ బాగా పోతుంది అనేసి, సో హ్యాపీగా ఉంటుంది అంతే. ఓకే ఓకే, వేరే ఇన్కమ్ ఉంది. మరి ఏమన్నా బాధపడిన రోజు గానీ ఏమైనా ఉన్నాయా? అది ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్, కస్టమర్ ఎట్లా వస్తారు, ఒక కస్టమర్ అన్ని చూసి వాపస్ పోతారు, ఒక కస్టమర్ తీసుకొని పోతారు, అది అప్స్ అండ్ డౌన్ ఉంటుంది, బాధపడదు ఉంటుంది, సంతోషపడదు ఉంటుంది, అంతే ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం చాలా మంది లేడీస్ కావచ్చు, కొంతమంది జస్ట్ టైం పాస్ లాగా వచ్చి వస్తారు. ఎలా ఫీల్ అవుతారు ఆ టైంలో మీరు? మేము అదంతా ఏసం చేయకూడదు, మేము డ్యూటీ చేయాలనేసి చేస్తాము, చాలా ఎక్కువ పోతే కొంచెం స్లో చేసేస్తాం, చూపించేది అంతే. అంతేనా? దాని వరకు మేము ట్రై చేస్తాము, వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ అయినా చేస్తాము, ఐటమ్ చూపిస్తాము, మా అదృష్టం ఎట్లా అట్లా పోతుంది. ఓకే ఓకే ఫైన్. సో మరి ప్రస్తుతం ఉన్న యూత్ కావచ్చు, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీ యొక్క అనుభవంతో ఏం నేర్చుకున్నారో కొన్ని ఏమైనా సజెషన్స్ చెప్తారా బిజినెస్ చేయాలనుకున్నా? అంత బాగుండే ఏరియాలో ఒక షాప్స్ చూసుకోవాలా, 1000 స్క్వేర్ ఫీట్ 50 స్క్వేర్ ఫీట్ ఏమో చూస్తే ఒక స్టాండర్డ్ గా ఉంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండేదో, మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఒక 2-3 లేబర్ చేసుకొని పెట్టుకుంటే మేనేజ్ చేసుకొని పోవాలా, అవుతుంది. ఓకే ఓకే. సో 2-3 years వెయిట్ చేయాలా, ఇమీడియట్ గా పోయలేదు, సో ఈ మరి పోవాలా. సో మరి 2-3 years సంబంధించి ఫైనాన్సెస్ కావచ్చు, మరి అది మీరు అరేంజ్ చేసుకోవాలా ఫస్ట్, ముందుగానే మేము అడ్వాన్స్ గా రెడీగా ఉండాలా. 3 years ఏమేమి వస్తే కూడా మేము మేనేజ్ చేసుకోవాలా, ఆ మరి పెట్టుకుంటే పోతా ఉంది. సార్ అప్పుడు లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉండేది ఉంది అంటే ఏం చెప్తారు? అప్పుడు లైఫ్ అంటే ఫైనాన్స్ లో తక్కువ ఉండింది, అప్పుడు లైఫ్ బాగుండే. ఇప్పుడు పైసలు ఎక్కువ ఉంది, ఫైనాన్స్ ఎక్కువ ఉంది, లైఫ్ అంత బాగాలేదు. ఏమంటారు సార్, ఏంటి కారణం? ఏం ఎప్పుడు పోతుండే టెన్షన్ ఉంటుంది, ఏం ప్రయోజనం ఉండేది సార్, రోడ్లు చూస్తూ ఉన్నాం అంతే, ఎప్పుడు పోతేనే టెన్షన్, జల్దీ రావాలా జల్దీ పోవాలా, ఈ కస్టమర్ వస్తారు ఆ కస్టమర్ వస్తారు, వాళ్ళు ఇది చూస్తారు, వాళ్ళు అది అడుగుతారు ఇది అడుగుతారు, ఇంట్లోనే మా మైండ్ ఓడుతానే ఉంటుంది ఆల్వేస్. అవును, నాకు ఎప్పుడు రెస్ట్ సిక్కలేదు, రెస్ట్ సిక్తే అంతా మర్చిపోయిస్తాము, అయ్యలేదు, బిజినెస్ చేసేది తక్కువ అయిపోతుంది, కష్టం అయిపోతుంది. సో అదే ప్రాబ్లం, వేరే ఇంకేం లేదు. ముందంతా జనాలు తక్కువ వస్తా ఉంటే వాళ్ళ దగ్గర దుడ్లు ఉండేది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ఐటమ్ తక్కువ ఉండదు, మేము ఇచ్చేది తీసుకొని పోతా ఉంటారు వాళ్ళు. వీళ్ళు అట్లా కాదు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తే ఇంకా ఫైన్ ఉందా, 2000 లో ఉందా, 5000 లో ఉందా, ఈ మరి పోతానే ఉంది. సో ఐటమ్ మరి చిక్కేది లేదు, అదేలేండి. అదే డిఫరెన్స్ లైఫ్.
అంతే అంటారా? అప్పుడు ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి ఇదే డిఫరెన్స్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది అనమాట. మీన్స్ ఎ లాట్. సో గైస్, మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. గణపతి టెక్స్టైల్స్ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ బనశంకరి స్టేజ్ 2 అనమాట. ఐ మీన్ నియర్ బై జయనగర్ 7th బ్లాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో మీకు కనుక ఏమన్నా బిజినెస్ టిప్స్ కావాలంటే కూడా వారు చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీ అందరికి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. సో తను 50 ఏళ్లుగా ఈ యొక్క బిజినెస్ చేస్తున్నారంటే తన ఫాదర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ముంబై, సూరత్ నుంచి రా మెటీరియల్ కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ బిజినెస్లో లోస్ అండ్ హైస్ అనేవి కామన్ అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి చాలా క్యాజువల్గా మాట్లాడడం జరిగింది. నాకైతే వాళ్ళ అనుభవం మాట్లాడుతున్నట్లుగా అనిపించింది అనమాట. సో రియల్లీ గ్రేట్ కదా. సో అంత స్టాటిక్గా అంత చక్కగా మాట్లాడడం అంటే ఇట్ కమ్స్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. సో అందుకని ఒక 2 to 3 years వరకు ఖచ్చితంగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీ ఫినాన్సెస్ కూడా 2 years కావచ్చు, మీ యొక్క గ్రోత్ వచ్చే వరకు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. లేబర్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాలి. దట్స్ ఇట్ గైస్. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి అందరికీ కూడా ఆల్రెడీ ఫేమస్ కాబట్టి ప్రాపర్ కస్టమర్స్ ఉన్నారనమాట. ఒక ట్రస్టెడ్ కస్టమర్స్, వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి తీసుకుంటూ ఉంటారంటే అది కంటిన్యూ అవుతుంది వాళ్ళకి. కానీ ప్రస్తుతం ఎవరైతే ఇప్పుడు యూత్ కొత్త వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారో మీకైతే సోషల్ మీడియా ప్రమోషన్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఒక సజెషన్ అయితే నేను ఇవ్వడం మీకు జరుగుతుంది అనమాట. దట్స్ ఇట్ గైస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.